నమస్కారం. నా పేరు మురక మారయ్య. నేను చింతూరు డివిజన్లో మోడల్ మేకర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లా గౌరవనీయులైన డిపిఎం సార్ ఆధ్వర్యంలో ప్యాడీ ఏ గ్రేడ్ మోడల్ చేయడం జరుగుతుంది. అందులో మేము ప్రధానంగా 5 రకాల పంటలు తీసుకున్నాము. అవి 1 వరి, 2 గోర్చుకుడు, తర్వాత బెండ, ముల్లంగి, బీట్రూట్. ఈ 5 రకాల విత్తనాలు ఏ గ్రేడ్ మోడల్లో చేయడానికి తీసుకున్నాము. ముందుగా 4 అడుగులు వేలు చొప్పున బెడ్ తీసుకున్నాము. తీసుకొని అందులో 9x9 చొప్పున మేము గుర్తులు పెట్టుకొని సీడ్ డిబ్లింగ్ చేసి గుంతలు డిబ్లింగ్ చేసి దాంట్లో మేము ఘనజీవంతం ప్రతి గుంతలో ఘనజీవంతం వేసేసి గుంతకి 2 విత్తనాల చొప్పున వరి విత్తనాలు వేయడం జరిగింది. వాటిలో 5 అంగుళాల మధ్యన గోర్చుకుడు బెండ అట్లా ఘనజీవంతం వేసి విత్తనాలు వేయడం జరిగింది. అదేవిధంగా ఈ 9x9 స్క్వేర్ మీటర్ల మధ్యలో దుంపజాతి రకాలైన ముల్లంగి, బీట్రూట్ తీసుకున్నాము. ముల్లంగి గుంత చేసి దాంట్లో ఘనజీవంతం వేసి ముల్లంగి, తర్వాత మళ్ళీ గుంత చేసి 5 అంగుళాలు మధ్యలో గుంత చేసి దానికి ఘనజీవంతం వేసి బీట్రూట్ విత్తనాలు వేయడం జరిగింది. ఈ విధంగా మోడల్ మొత్తం ప్రతి బెడ్లో మేము ఘనజీవంతం వేసేసి 5 రకాల పంటలు మేము వేయడం జరిగింది. వాటితో పాటు మోడల్ చుట్టూరా బోర్డర్ విత్తనాలు అంటే బోర్డర్ క్రాప్స్ కింద కంది, తర్వాత మళ్ళీ 2 అడుగులకి అనుములు, తర్వాత మళ్ళీ 2 అడుగులకి మొక్కజొన్న. ఈ విధంగా 3 రకాలైనటువంటి పంటలతో మేము బోర్డర్ చుట్టూరా రక్షక పంటలకు మేము వేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చింతూరు డివిజన్లో ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జి, తర్వాత ఐసీఆర్పీలు, ఎంపీ గారు, తర్వాత ఎన్ఎఫ్ఐ గారు అందరూ హాజరవుతారు. మనం వేసినటువంటి ఈ ప్యాడీ రకం ఏ రకం వేసారు? రచన రకం వేయడం జరిగింది. ఇది 140 నుంచి 150 రోజులకు వస్తుంది. మధ్యలో వేసినటువంటి మనం బెండ కానీ గోరుచుక్కుడు కానీ అవి మనకి సంవత్సరం పొడుగుతూ ఉంటాయి. అలాగే మధ్యలో వేసినటువంటి దుంపజాతిలో ముల్లంగి మనకి 30 రోజులకి పంట వస్తుంది. అలాగే బీట్రూట్ 60 రోజులకి పంట వస్తుంది. ఈ 30 రోజులకి తీసేసినటువంటి ముల్లంగిని మళ్ళీ మనం ముల్లంగితో రీప్లేస్ చేస్తాము. అంటే బీట్రూట్ ముల్లంగి మళ్ళీ బీట్రూట్తో పాటు ముల్లంగి కూడా ఇంకో పంట వస్తుంది. అంటే ముల్లంగిని 2 పంటలు తీసుకుంటాము, బీట్రూట్ 1 పంట తీసుకుంటాము. అది అయిపోయేటప్పటికి